వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. భారత కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన దిక్సూరుడు ఛత్రపతి శివాజీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాలకొండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, జ్యోతిబాపులే, స్వామి వివేకానంద, పండగ సాయన వంటి వారు దేశం గురించి, ప్రజల గురించి పోరాటం చేశారని తెలిపారు. ఇలాంటి మహనీయుల విగ్రహాలను చూసి వారిని స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. దేశం గురించి, సమాజంలో మార్పు గురించి, జీవితాలని త్యాగం చేసిన మహనీయుల గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శివాజీ విగ్రహం ఏర్పాటుకు పాలకొండ యువత ముందుకి వస్తే బైపాస్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన చేసిన వెంటనే యువత ముందుకు వచ్చి ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు నరేందర్, కట్టా రవికిషన్ రెడ్డి, వేదావత్ శ్రీనివాసులు, కిషోర్ కుమార్, సీనియర్ నాయకులు కృష్ణమోహన్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సతీష్, రవికుమార్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు గత సంవత్సరం మా నరేందర్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా మా ఆంజనేయులు గారు, సూరిబాబు గారు, మిగతా మా యూత్, ముఖ్యంగా మా యువ నాయకులందరూ కూడా పాల్కొండ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవాలి ట్యాంక్ బండ్ మీద అని చెప్పి పాల్కొండ ట్యాంక్ బండ్ మీద పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అక్కడికన్నా ఇంకా ఈ హైవే మీద పెట్టుకున్నట్లయితే ఇంకా మాకు యువతకు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇంకా మా పాల్కొండని, ఈ మహబూబ్నగర్ అభివృద్ధిని మేము కూడా భాగస్వాములు అవుతాం వారి ఆదర్శం తీసుకొని చెప్పి ఈరోజు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి మహనీయుల విగ్రహాల ద్వారా ఆ మహనీయులు ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కానీ, అదేవిధంగా ఇంకా అనేక మంది మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాలు కానీ, ఛత్రపతి శివాజీ విగ్రహాలు కానీ, ఇలాంటి మహనీయులు ఈ దేశం గురించి, ఈ ప్రపంచంలో మార్పు గురించి ఎంతో పోరాటం చేసినటువంటి వీరులు కనుక స్వామి వివేకానంద నుంచి మొదలుకుంటే టౌన్లో సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, ఇలాంటి మహనీయులు దేశం గురించి, ప్రజల గురించి త్యాగాలు చేసినటువంటి ఈ మహామూర్తుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం అనేది వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి స్ఫూర్తి కలగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహనీయుల విగ్రహాలను పెట్టుకుంటాం. కనుక ఈరోజు పాల్కొండ యూత్ అందరూ కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని మా నరేందర్ గారు ఆధ్వర్యం రాగానే ఆ రోజు మేము నిర్ణయించి ఈ విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇలా మేము పునాది వేశాం. మరి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. దానికి మరి ఇక్కడ వచ్చినటువంటి యువకులు అందరూ కూడా, పట్టణ వాసులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం.